దొరికావే బసు. ఈ బొమ్మల కొలువును నిన్ను అవమానించే కొలువుగా చేస్తాను చూడు. ఇక్కడేదో దుమ్ము పడినట్టుందే, దులుపుతానుండు. చూడు చూడు. వసు, పిల్లలకి స్వీట్సు, పెద్దవాళ్ళకి వాయినాలు ఇవ్వాలి. అలాగే అక్క. ఏమ్మా, ఇందాక మీ పాప మెళ్ళో నెక్లెస్ చూశాను, ఇప్పుడేమైంది? నెక్లెస్ ఏది? తెలీదు మమ్మీ. ఎవరైనా కొట్టేశారేమో. కొట్టేయడం ఏంటత్తయ్య? ఇందాక ఈ పిల్ల మెళ్ళో నెక్లెస్ చూశాను అభి, ఇప్పుడు అది లేదు. 1,00,000 పెట్టి మొన్ననే కొన్నావు, ఎక్కడ పడేసావే? ఇప్పుడు మీ నాన్నకి ఏం చెప్పాలనే? వద్దన్నా వేసుకొచ్చావు, ఇప్పుడు ఏం చేయాలి? ఎంత పని చేసావు? కొట్టొద్దు కాంతమ్మ. ఆగండి. చిన్న పిల్లల్ని అలా కొడతారా? నెక్లెస్ ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, అందరం వెతుకుదాము. నెక్లెస్ దొరికింది. ఎక్కడ దొరికింది అత్తయ్య? ఇదిగో ఈ బ్యాగ్ లో దొరికిందిరా. ఇంతకీ ఈ బ్యాగ్ ఎవరిది? నాదే పిన్ని.
తొందరపడకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. పొరపాటున ఈ నెక్లెస్ వసు బ్యాగ్ లోకి దానంతటా అదే వెళ్ళిపోదు కదా. భలే మనుషులండి మీరు. ఈవిడి గారు కోర్టు పోలీస్ స్టేషన్ అని తిరిగినప్పుడే అనుమానించాల్సింది. పండగ కదా అని పిలవగానే వచ్చాం. ఇంకా నయం, దేవుడున్నాడు కాబట్టి నెక్లెస్ దొరికింది, లేకపోతే ఎంత నష్టం. నాకే పాపం తెలీదన్నానా? ఆ నెక్లెస్ నేను తీయలేదు. నెక్లెస్ నీ బ్యాగ్ లోనే దొరికింది కదా వసు. పండగ పూట ఈ పాపపు పనులేంటి? నువ్వు నోరు మూస్తావా? వదిన్ని ఇంకో మాట అన్నావంటే ఊరుకున్నది లేదు. వసు గురించి తెలుసు కూడా బయట వాళ్ళ మాట్లాడతారేంటత్తయ్య? తప్పు మన ఇంట్లో జరిగిందిరా, మనమే కదా మాట్లాడాలి. ఏదో బొమ్మల కొలువని పిలవగానే వచ్చాం. ఇలా చేస్తారనుకోలేదు. బాగా బుద్ధొచ్చేలా చేశారు. చూసారా ఎలా మాట్లాడుతున్నారు? ఎంత పరువు తక్కువ పని, ఎంత అవమానం. ఇదంతా వసు వల్లే. మన దగ్గర నగలు లేకపోతే లేనట్టు ఉండాలి, కానీ ఈ దొంగ పనులేంటి? ఈ దొంగతనాలెందుకు? అత్తయ్య, వసు గారి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అమ్మమ్మ, ఆ? నీకు ఫోన్ వచ్చింది. ఎవర్రా? ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. తీసుకో. హలో, ఎవరు? నేనే అమ్మమ్మ, బన్నీని. ఆ? ఏంట్రా, నాతోనే ఆటలాడుతున్నావా? మీ ఫోన్కి ఒక వీడియో పెట్టాను, చూడండి అమ్మమ్మ. చూసారా అమ్మమ్మ? ఈ వీడియో ఎవరు తీశారా? నేనే అమ్మమ్మ. కావాలని తీయలేదు, క్యాజువల్ గా తీస్తుంటే మీ దొంగతనం రికార్డ్ అయింది. ఈ వీడియో అందరికి చూపించమంటారా? వద్దు, నీకు దండం పెడతాన్రా. దీన్ని ఎవరికి చూపించకరా. వీడియో ఎవరికి చూపించకూడదంటే మా మమ్మీ తప్పు చేయలేదని అందరి ముందు చెప్పాలి. మా మమ్మీ దొంగ కాదని చెప్పాలి. దేవుడా, ఇలా ఇరుక్కుపోయానంటే వసు దొంగ కాదని చెబితే నేను దొంగ అని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? చెప్తారా? వీడియో చూపించనా? వద్దురా, చెప్తాను. వచ్చి చెప్పండి. వసు ఒక్క నెక్లెస్ తీయడం ఏంటి? ఏం జరుగుంటుంది? మీరందరూ నన్ను క్షమించాలి. పెద్దదాన్ని తప్పుగా అనుకోకండి. మీ అందర్నీ కాసేపు కంగారు పెడదామని చిన్న ఫ్రాంక్ చేశాను. ఫ్రాంక్ ఏంటే? ఈ పిల్ల నెక్లెస్ ని వసు బ్యాగ్ లో పెట్టింది నేనే. బుద్ధుందే నీకు? ఎందుకు అలా చేసావు? చెప్పాను కదరా ఫ్రాంక్ అని. మీ వయసు ఏంటి? మీరు చేసే పనులేంటి అత్తయ్య? మీరింకా చిన్నపిల్ల అనుకుంటున్నారా? అనవసరంగా అందరితో వసుని తిట్టించారు కదా పిన్ని.
అందుకే అందరికీ సారీ చెప్తున్నాను. అందరూ నన్ను క్షమించండి. పండగ కదా, సరదాగా తీసుకోండి. ఇదేం సరదా అండి? ఇంటికి పెద్దవారు ఇలా చేయొచ్చా? సారీ వసు గారు, ఏమనుకోకండి. ఇంత వయసు వచ్చినా అసలు బుద్ధే లేదు. మానసిక స్థితి సరిగా లేదేమో, మంచి డాక్టర్కి చూపించండి. ఎందుకైనా మంచిది ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. ఆంటీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. పాపం తనకే రివర్స్ అయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదే. ఛీ, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ప్రాంక్ పేరుతో వదిన్నే తిట్టిస్తావే. ఈ రోజు రావణాసురుడి బదులు నిన్ను తగలబెట్టేయాలే. దరిద్రం వదిలిపోతుంది. ఇందాక వసు వల్ల మీ మీద పసుపు పడిందని కక్ష తీర్చుకుంటున్నారా పిన్ని? అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. ఆంటీకి బాగా పెళ్ళైంది. బన్నీ, ఏం జరిగింది? అంటే మమ్మీ, నేను బొమ్మల కొలువుని వీడియో తీస్తున్నాను కదా మమ్మీ. నువ్వు నెక్లెస్ కొట్టేశావని అందరూ అంటుంటే ఎక్కడో నాకు డౌట్ వచ్చి తీసిన వీడియో చెక్ చేశాను. ఒక వీడియోలో అమ్మమ్మ నెక్లెస్ తీస్తున్న వీడియో రికార్డ్ అయింది. అది చూపించి అమ్మమ్మని బెదిరించాను. నిజం ఒప్పుకుంది. చాలా థ్యాంక్స్ బన్నీ. నీ వల్ల నాకు పెద్ద అవమానం తప్పింది. నా మమ్మీని ఊరికే ఎవరైనా అవమానిస్తే నేను ఊరుకుంటానేంటి మమ్మీ? ఈ రోజు నా టైం అస్సలు బాలేదు. దాన్ని అవమానించబోయి నేనే నవ్వులు పాలైపోయాను. పెద్దవారు, తల్లి లాంటివారు మిమ్మల్ని కొడితే నాకే పాపం. నేనేం తప్పు చేశాను పిన్ని? పొరపాటున జరిగిన దానికి కూడా నా మీద ప్రతీకారం తీర్చుకుంటారా? నా మీద కోపం ఉంటే తిట్టొచ్చు లేదా కొట్టొచ్చు, ఆ హక్కు మీకుంది. అంతేకాని ఇలా ఎవరైనా చేస్తారా? ఇంటి పరువు కాపాడాలని చిన్న పిల్లాడికున్న ఇంగితం కూడా లేదా మీకు? పండగ రోజని క్షమించాను. ఇది ప్రాంక్ కాదు, ప్రతీకారం అని ఆయనకి తెలిసిందో మీరు ఇంట్లో ఉండలేరు. ఇంకొకసారి చేస్తే నేనే మీ మెడబట్టి బయటికి గెంటేస్తాను. జాగ్రత్త. నాకే వార్నింగ్ ఇస్తావటే? నా మీదే చెయ్యెత్తుతావా? నా రాజాతో చెప్పి నీ అంతు తేలుస్తానే. నా రాజాతో కలిసి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ రోజే నీ గురించి నా చలపతితో చెప్తాను. అనుకున్న పని ఒక్కటి జరగట్లేదు. వదిన్ని చంపలేకపోయాను, వసుని జైలుకి పంపలేకపోయాను. కానీ ఆనంద్ వైశ్యుల్లో మార్పు వచ్చింది. ఆ అభి వసూల వైపు వెళ్ళిపోతున్నారు. నా పట్టు తప్పుతుంది. మనసేం బాగుండట్లేదు. నా డార్లింగ్ హారికకి కాల్ చేసి కాసేపు మాట్లాడితే చలపతి సార్ కాల్ చేస్తున్నారేంటి? పండగ విషయం చెప్పడానికేమో.
హలో సార్. ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. ఇప్పుడే బొమ్మల కొలువు పూజ అయిపోయింది. బొమ్మల కొలువా? మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారా? ఇలా టంగ్ స్లిప్ అయ్యానేంటి? బొమ్మల కొలువు మా ఇంట్లో కాదు సార్, పక్కింట్లో. అవునా? ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? నథింగ్ సార్. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు? మీతో కాస్త మాట్లాడాలి సార్. ఓకే, ఏదైనా రెస్టారెంట్లో కలుద్దామా? రెస్టారెంట్లోనా? అవును, నీకు చిన్న ట్రీట్ ఇద్దాం అనుకున్నాను, అలాగే పండగ గిఫ్ట్ కూడా. సరే సార్, లొకేషన్ పెట్టండి, ఇప్పుడే బయలుదేరుతాను. థ్యాంక్ యూ హారిక. ఎస్, హారిక కూడా నేనంటే ఇష్టం మొదలైంది. ఎందుకు మొదలవదు? నెక్లెస్ ఇచ్చాను, మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చాను. ఈరోజు ప్రపోజ్ చేస్తాను, కనీసం ఇదైనా వర్కౌట్ అవ్వాలి. హారికను పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవాలి. హారిక, ఎక్కడికి వెళ్తున్నావు? అది మమ్మీ ఫోన్ చేసింది అఖిల్, టెంపుల్కి రమ్మంది. వెళ్ళొస్తాను. ఒక్కదానివే వెళ్తావా? మమ్మీ టెంపుల్కి వస్తుంది కదా. ఈ మధ్య మీ మమ్మీ నువ్వు తెగ మీట్ అవుతున్నారు, ఏంటి విషయం? తల్లి కూతులు కలవడానికి కూడా కారణాలు కావాలా? సరే పద, నేను వస్తాను. వద్దఖిల్, నేను చలపతి సార్ని కలవడానికి వెళ్తున్నానని అఖిల్కి తెలిస్తే ఏమంటాడు? సార్ని కలిసి మేనేజర్ పోస్ట్ గురించి కన్ఫర్మ్ చేసుకుని త్వరగా వచ్చేయాలి. నీకు ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది కదా, నేను హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చేస్తాను. బాయ్. హారిక, హారిక, ఏంటిది? నేను తోడుగా వస్తానంటే వద్దంటుంది. నాకు తెలియకుండా తల్లి కూతురు ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. యావండి? వసు గారు, స్కూల్ ప్రిన్సిపల్ కాల్ చేస్తున్నారు. వస్తున్నానండి. హలో. హలో అభిరామ్, మీరొకసారి స్కూల్కి రాగలరా? ఎందుకు మేడం? మీ బన్నీ గురించి మాట్లాడాలి. మీకు వీలుంటే ఇప్పుడే రండి. బన్నీ గురించి మాట్లాడాలా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మ్యామ్? స్కూల్కి రండి, మాట్లాడదాం. షూర్ మ్యామ్. ఎందుకు ఫోన్ చేశారండి? బన్నీ గురించి ఏదో మాట్లాడాలంటండి. స్కూల్లో బన్నీ ఏమైనా చేశాడా? తెలీదండి. స్కూల్కి వస్తే మాట్లాడదామని ప్రిన్సిపల్ గారు అన్నారు. బన్నీ? ఏంటి మమ్మీ? స్కూల్లో ఏదైనా అల్లరి చేసావా? లేదు మమ్మీ. నిజం చెప్పు బన్నీ, నీ వల్ల స్కూల్లో ఏమైనా గొడవైందా? గొడవ అయితే చెప్తాను కదా మమ్మీ. నీ గురించి మాట్లాడాలని మీ ప్రిన్సిపల్ గారు డాడీకి కాల్ చేశారు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు. నేనేం చేయలేదు మమ్మీ. వసు గారు, మీరు కంగారు పడకండి. నేను స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ గారితో మాట్లాడొస్తాను. నేను కూడా వస్తానండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? బన్నీ గురించి మనకు తెలుసు కదండి. బన్నీ వల్ల స్కూల్లో ఏ తప్పు జరగundదు. మీరు స్కూల్ నుంచి వచ్చే వరకు నేను ఆగలేను. నేను కూడా మీతో వస్తాను. సరే పదండి. నా డార్లింగ్ హారిక ఇంకా రాలేదేంటి? నాతో ఏదో మాట్లాడాలని చెప్పింది. స్పెషల్గా రెడీ అవుతుందేమో. ఎలాగైనా ఈరోజు హారికకి ప్రపోజ్ చేయాలి. హలో సార్. హలో సార్. హాయ్ హారిక. హాయ్.
ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు హారిక. థ్యాంక్ యూ సార్. కూర్చో. స్పెషల్గా రెడీ అయ్యావు కదూ? అదే లేదు సార్. అంటే నువ్వు న్యాచురల్ బ్యూటీ అన్నమాట.